హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజు గణేష్ని తీసుకురానికి పోతున్నాము. వినాయక చవితి వస్తుంది కదా, ఈరోజు గురువారం సాయంత్రం మంచి రోజు అనేసి పోతున్నాం. మాకు ఇక్కడ నుంచి దగ్గరనేనండి నాగోలు. ఆటోలో అయితే పోతున్నాము. తొందర ఇట్ట తీసుకొని వద్దాం అనేసి బయలుదేరినాము. రోడ్ అయితే ఖాళీ ఉంది. మీరు కూడా చూతురు పదండి గణేష్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో మా మమ్మ అయితే హాయ్ చెప్తుంది అందరికీ. ఇంకా ఏడ దేవుడు కనిపిస్తే ఆడ దండం పెట్టడమే, ఓం సాయి అని చెప్పడమే ఉంటుంది. ఫస్ట్ అయితే అన్ని గణేష్లను చూద్దాం అనేసి మొత్తం అయితే పోతున్నాము. ఇగో మేము వచ్చే టైంకి అయితే రోడ్ అంతా ఖాళీ ఉండే, కానీ ఇప్పుడైతే మొత్తం ట్రాఫిక్ ఫుల్ అయింది. చాలా మంది గణేష్లను కొనడానికి వచ్చిర్రు. పెద్ద పెద్ద బండ్లు ట్రాక్టర్లు అన్నీ వేసుకొని వచ్చిర్రు కాబట్టి మస్తు ట్రాఫిక్ అయింది. చూడండి, వానమోడం కూడా మస్తు అయింది. అసలు తొందర తీసుకొని పోదాం అనేసి అయితే చూస్తున్నాము. మస్తు గణేష్లు కనిపించేసరికి ఏడు తీసుకోవాలి, ఏ గణేష్ని తీసుకోవాలి అన్నట్టు చూస్తూనే ఉన్నాము, ఆలోచిస్తున్నాము. లైన్గా పెట్టిరు చిన్న చిన్న గణేష్లు, కొంచెం మీడియం సైజు, పెద్ద గణేష్లు అందరినీ పెట్టిరు ఇక్కడ. గణేష్లను అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో, మంచి కలర్లతోటి మంచిగా, అసలు మస్తు మంచిగా అన్నీ చూస్తే అన్నీ తీసుకోవాలనిపించేటట్టే ఉన్నాయి కలర్లు అయితే. చూడండి గణపయ్య ఎంత మంచిగా రెడీ అయ్యిండంటే అంత మంచిగా రెడీ అయ్యిండు. ఇగో మా అమ్మ కూడా చూస్తూనే ఉంది. మా అమ్మ ఇన్ని దేవుళ్ళని ఒక్కటేసారి చూసేవరకు ఇట్లా మొక్కాలను ఏందో అర్థం అవుతలేదు. ప్రతి దగ్గర ఇట్లా మొక్కుతుంది, ఇట్లా చూస్తుంది, అడుగుతుంది మమ్మీ జేజా అనేసి. చూడండి అందరినీ చూస్తుంది, పట్టి పట్టి మరీ చూస్తుంది. ఇన్ని గణేష్లను ఒక్కసారి ఇప్పుడే కదా చూడడం. ఆమె జర్ర పెద్దగా అయిన తర్వాత ఇంట్లో అయితే ఒకటే గణేష్ మూర్తి ఉంటుంది, లేదంటే పటం ఉంటుంది. ఇన్ని చూసేవరకు ఆమెకు కూడా సంతోషం ఎక్కువ అయిపోయింది. ఇక ఇక్కడైతే మట్టి గణేష్ అంట, లోపల పోయి చూద్దాం ఒకసారి అనేసి అయితే పోతున్నాము. లోపల పోయి చూసేసి వద్దామని. కొన్నే ఉంటే మనకి ఏదో ఒకటి నచ్చి తొందరగా తీసుకుంటాము. చాలా ఉండేసరికి ఏది తీసుకోవాలనేసి కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. ఇక్కడ లోపలికి అయితే వచ్చినాము. ఇంతకుముందు కూడా ఇక్కడనే చూసినాము మట్టి గణేష్ పోయిన సంవత్సరము. ఇక్కడ చూసిరు కదా, మట్టి గణేష్లను కూడా ఎంత మంచిగా రెడీ చేసిరంటే మంచిగా చిన్న చిన్నగా అన్ని సైజు లెవెల్లో పెట్టేసిరు అన్నట్టు. ఇట్లా మట్టి గణేష్ని తీసుకుంటే మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. ఒక బకెట్లో నిండు బిందె వాటర్ పోసి ఆ దాంట్లో గణేష్ని నిమజ్జనం చేసి అవే నీళ్ళు ఉన్నది మొత్తం మిగిలినది మట్టి మొత్తము చెట్లకి వేసుకోవచ్చు. చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి అన్నట్లు. అట్లా లోపలైతే వచ్చి చూసినాం మొత్తము గణేష్లను. దేవుడికి మనం నచ్చాలి కానీ మనకి దేవుడు నచ్చుడు కాదు. కాకపోతే జర మంచిగా కలర్ ఉన్నది తీసుకుందాము, సంవత్సరానికి ఒకసారి కదా, జర మంచిగా డెకరేషన్గా ఉన్నది చూద్దాం అనేసి చూస్తున్నాను నేనైతే. బయట కూడా ఒకటే రేట్లు, ఇంకా లోపల కూడా ఒకటే రేట్లు. ఇంకా దేవుని కాడ మనం రేట్లు బేరం ఆడతాము. రేట్లు తగ్గియమని ఎక్కువ చేయమని ఏం అడుగుతాము? ఎంత అంటే అంత తీసుకోవాల్సిందే. ఇచ్చేటోడు ఆయననే కాబట్టి ఇంకా ఆయన కాడ బేరం ఆడడు ఎందుకు? అందుకైతే మేమైతే చూస్తున్నాం మొత్తము. ఇగో సైజు లెవెల్లో పెట్టిరు చూడండి. కిరీటాలకు మాత్రం రంగు ఉంది, ఇంకా కింద మొత్తం రంగు లేదు కదా అన్నట్టు చూస్తున్నా. ఇంకా పిల్లలు ఉన్నది జర కలర్ఫుల్గా ఉంటే మస్తు సంతోషపడతారు కదా. అందుకని మా మమ్మ కోసం జర మంచి కలర్ ఉన్నది తీసుకుందాం గణపయ్యని. జర మా మమ్మ కూడా పెద్దగా అవుతుంది, దేవుని మీద భక్తి ఎక్కువ అవుతుంది. చూడండి ఏడ కనిపిస్తే ఆడ నమస్తే పెడుతుంది నమస్తేగో. ఒక్కొక్క గణేష్కి ఒక్కొక్క నమస్తే. అట్లా అన్ని గణేష్లకి నమస్తే పెట్టే వరకు మళ్ళీ తెల్లారేటట్టుంది. మేమైతే దబదబ తోలుకొని పోతున్నాం. ఇంకా పోదాం పోదాం అనేసి. ఇగో మొత్తం దబదబ ఉరుకుతుంది, ఏడ పట్టుకొని కిందేస్తుందో అనేసి భయం అవుతుంది. ఇంకా ఫైనల్గా అయితే బయటికి వచ్చినాం. మళ్ళీ బయటికి వచ్చేసి చూద్దాము ఒక గణపయ్యను అనేసి చూస్తున్నా. ఇక్కడైతే కొంచెం మంచిగా ఉన్నారు గణేష్లు, అంటే చిన్నగా కలర్ఫుల్గా. గణపయ్య ఏడ చూసినా మంచిగానే ఉన్నాడు, కానీ అందరు మంచిగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నా అన్నట్టు. ఏది తీసుకోవాలి ఏది లేదు అన్నట్టు చూస్తున్నా అన్నట్టు. ఇక్కడ చూసి చూడండి ఎంత మంచిగా. ఇంకా ముందుకు పోతే మస్తు ఉన్నాయి, కానీ ఇంకా వానమోడం అయింది కదా ఆ టైంకే ఇంకా అసలు ఆటోలు క్యాబ్లు ఏవి బుక్ అవుతలేవు సరిగ్గా. అందుకే ఇంకా ఒకటైతే సెలెక్షన్ చేసిన తీసుకుందామనేసి తీసుకుంటున్నా. చూస్తారు కదా. ఇంకా మా మమ్మ ఇంకా అయితే అప్పుడే పోవాలన్నా, ఇంకా జరసేపు ఉంటే బాగుండు కదా అన్నట్టు చూస్తుంది. అందరు వచ్చిన వాళ్ళు అందరు ఎంత రేటు పడింది ఏంది ఎంతకు తీసుకురా అని ఒక అక్క అయితే నాకు అడుగుతుంది. చూసిరా, మేము తీసుకున్నది అయితే 1700 అన్నాడు ఆయన. నేను ఒక్కసారి అడిగిన ఏమన్నా కొంచెం తక్కువ చేయమని. అడగొద్దు బేరం ఎందుకు ఆడాలన్నట్టు ఒక్కసారి అడిగితే ఆయన ఉండి సరే ఫైనల్గా అయితే 1000కి వచ్చేస్తుంది అని చెప్పింది. ఇంకా సరేలే 1000 అన్నావు కదా ప్యాక్ చేయమని చెప్పిన.
అగో ఆయన అయితే ప్యాక్ చేసింది చూడండి. నేనైతే ఏ గణపయ్యని తీసుకున్నా అనేది ముఖం అయితే చూపెడతలేను. నేను ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేస్తా కదా, పూజ చేసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటా. మీరు కూడా దేవుని దీవెనలు తీసుకోండి. అప్పుడు పూజలో మనం అందరం మళ్ళీ గణపయ్య ఫేస్ని అయితే చూద్దామండి. నేను కూడా ఫేస్ కవర్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూడా ఫేస్ కవర్ చేసిన గణపయ్య ఎలా ఉన్నాడని చూడాలనుకుంటే ఇదొక్క రోజు ఆగండి, రేపు పూజ అయ్యేటప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.